కూటమికి సంబంధించిన జనసేన ఎమ్మెల్యే దురాగతం బయటపడి రాష్ట్రంలో నవ్వులు పాలయ్యేసరికి ఇవాళ కూటమి పెద్దలు ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో పడిపోయారు. ఇది చాలదన్నట్లుగా తిరుమల లడ్డూల్లో ప్రత్యేకంగా ఎన్డీటీవీ ల్యాబ్ పంపిస్తే దాంట్లో చాలా స్పష్టంగా ఈ రోజు ఆధారాలు బయట పెట్టాం. చాలా స్పష్టంగా పంది మాంసం ఉందని, అదే విధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని, ఫిష్ ఆయిల్ చేప ఉందని, ఏ రకమైన జంతువుల కొవ్వు కలవలేదని చెప్పేసి సిబిఐ రిపోర్ట్ రావడం జరిగింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ స్పష్టం చేసింది. పంది, చేప తదితర జీవుల కొవ్వు ఆ నెయ్యిలో కలవనేలేదు అని తేల్చి చెప్పింది. ఈ దశలో పూర్తిగా ఫ్రస్ట్రేషన్లో ఆత్మరక్షణలో పడిపోయిన కూటమి పెద్దలు ప్రతిపక్ష నాయకుల మీద దాడులకు దిగుతా ఉన్నారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇంటిపై దాడికి దిగటం, అలాగే చిలకలూరుపేటలో మహిళా మంత్రి బీసీ సంబంధించిన విడుదల రజనీ గారి కారు మీద దాడికి దిగటం, ఇది వీళ్ళ ఫ్రస్ట్రేషన్కి అర్థం పడతా ఉంది. ఒక మహిళ తన మీద ఎమ్మెల్యే చేసిన దురాఘాతాన్ని వీడియోతో సహా బయట పెడితే అతనిపై ఇప్పటి వరకు కూడా ఏ రకమైన చర్యలు తీసుకోకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ ఏదైతే ఎమ్మెల్యే తల్లి ఆ మహిళ మీద ఒక ఫిర్యాదు ఇచ్చేసరికి దాన్ని ఆధారంగా చేసుకొని ఆ మహిళ మీద పోలీసు కేసు నమోదు చేయటమంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా జగన్ 2.0లో ఏదైతే ఇవాళ జరుగుతున్న సంఘటనకి కూడా సరైన సమాధానం దొరుకుతుందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను.